హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ ఈజ్ అర్జున్. సో మనలో చాలామందికి ఫినాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అండ్ లొకేషన్ ఫ్రీడమ్ ఉంటూ మనీ ఎర్న్ చేయాలని లేదా ఇన్కమ్ జనరేట్ చేయాలని ఉంటుంది. మరీ ముఖ్యంగా మన ఈ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉంటూ ఈ హ్యూజ్ ట్రాఫిక్లో అప్ అండ్ డౌన్ జర్నీ చేస్తూ ఆఫీస్లలో జాబ్స్ చేసే వాళ్ళకి. సో ఇది ఇలాగే ఉంటే మనం చైల్డ్హుడ్ నుంచి చదివిన చదువుకి, పడిన కష్టానికి, అలాగే స్పెండ్ చేసిన టైంకి ఏం వాల్యూ ఉన్నట్లు. సో అలా కాకుండా మనం వర్క్ చేసినా చేయకపోయినా, పడుకున్నా లేచినా, ట్రావెల్ చేసినా లేదా ఇంకే పని చేసినా ఆటోమేటిక్గా మన ఈ బ్యాంక్ అకౌంట్లోకి మనీ వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమా? ఎస్, తప్పకుండా. సో ఓవర్ ద ఇయర్స్ నేను చాలా రకాల ఇంటర్నెట్ బేస్డ్ బిజినెసెస్ చేశాను అండ్ అందులో కొన్ని ఫెయిల్యూర్ అయినాయి, కొన్ని సక్సెస్ఫుల్ అయినాయి. సో నాకు క్లియర్ కట్గా తెలుసు. సో ఇది జరగాలంటే ఒక ప్రాపర్ ప్రాసెస్ సెటప్ చేసుకోవాలి, ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాపర్ స్కిల్ నేర్చుకోవాలి. సో ఇలాంటి స్కిల్స్ నేర్చుకునే వరల్డ్ వైడ్గా ఎన్నో కంట్రీస్లో ఎంతోమంది పీపుల్ ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఎర్న్ అయితే చేస్తున్నారు. సో ముందు చెప్పినట్టుగా ఈ ఫ్రీడమ్ కనుక అచీవ్ చేయగలిగినట్లయితే ఎప్పటికీ డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీకు నచ్చిన టైంలోనే వర్క్ చేసుకోవచ్చు, అలాగే నచ్చిన ప్లేసెస్కి ట్రావెల్ కూడా చేసుకోవచ్చు. సో ఎంత బాగుందో కదా లైఫ్. సో ఒకవేళ మీరు జాబర్స్ అయి ఉంటే మాత్రం ఈ కంఫర్ట్ జోన్ని వదిలి మీ జాబ్తో పాటు ప్యారలల్గా నేను ముందు చెప్పబోయే ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది. అలాగే ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయి ఉంటే మీకు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు, ఈ ఒక్క 10th క్లాస్ బాగా చదివితే ఫ్యూచర్ మొత్తం బాగుంటుందని. అలాగే ఇంటర్మీడియట్లో, అలాగే గ్రాడ్యుయేషన్లో కూడా అదే చెప్తూ ఉంటారు. అది అవునా కాదా నేను చెప్పలేను, కానీ మీ ముందు ఫ్యూచర్ బాగుండాలంటే మాత్రం 20 to 30 ఏజ్ మధ్యలో మీరు ఎలా అయితే ఉంటారో దానిపైన ఆధారపడి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. టైం ఉంటుంది కాబట్టి మీరు 1 or 2 months పట్టుబట్టి ఈ ఏదో ఒక స్కిల్ నేర్చుకోగలిగితే మాత్రం తర్వాత మీ కాలేజ్ ఫీజ్ మీరే పే చేయొచ్చు. పేరెంట్స్ నుంచి మనీ అడగాల్సిన అవసరమే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ రిటర్నే మీరు ఇవ్వచ్చు. అండ్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఓన్గా కుదిరితే ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ని ఓపెన్ చేసే ఛాన్స్ చాలా ఉంది. నేను ముందుగా చెప్పినట్టుగా ఇంటర్నెట్లో మనీ ఎర్న్ చేయడానికి వరల్డ్ వైడ్గా చాలా స్కిల్సే ఉన్నాయి. బట్ అందులో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కొన్నింటిని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ప్లీజ్ నోట్, ఇక్కడ చెప్పిన అన్నీ చేయాలని మాత్రం చూడకండి, తప్పకుండా ఫెయిల్ అయిపోతారు. సో ప్లీజ్ పిక్ ది రైట్ వన్ అండ్ అందులోనే బిజినెస్ స్టార్ట్ చేయండి అండ్ దానికి మాత్రమే స్టిక్ అయ్యండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వచ్చేసి డ్రాప్ సర్వీసింగ్, ఫేస్లెస్ ఇంటర్నెట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, పిఓడి ప్రింట్ అండ్ డిమాండ్, వీడియో మార్కెటింగ్ అండ్ ఆటోమేటెడ్ అఫిలియేట్ మార్కెటింగ్, అలాగే ఆటోమేటెడ్ బ్లాగింగ్, అడ్వర్టైజింగ్ అండ్ పర్సనల్ బ్రాండ్. ఫస్ట్ డ్రాప్ సర్వీసింగ్ అంటే ఇక్కడ ఏ స్కిల్ లేకుండా కూడా మనం ల్యాక్స్లో ఎర్న్ చేయడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్ క్లయింట్ని మనం అప్రోచ్ అయినాం ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. సో తను ప్రాజెక్ట్ ఓకే అయ్యాక 50,000 మనకు పే చేస్తాడు. అందులో 10,000తో మనం ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకొని వెబ్సైట్ని బిల్డ్ చేయించుకొని అది క్లయింట్కి మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా మన ప్రాఫిట్ వచ్చేసి 40,000. సో ఇక్కడ వెబ్సైట్ బిల్డింగే కాకుండా ఇంకా చాలా రకాల సర్వీసెస్ని మనం మన క్లయింట్స్కి ఆఫర్ చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ అక్రాస్ వరల్డ్. ఇక్కడ క్లయింట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాజెక్ట్ ఓకే అయ్యాక ఫ్రీలాన్సర్స్ని ఎలా హైర్ చేసుకోవాలి, అలాగే సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని ఎలా డెలివర్ చేయాలి అనే స్కిల్ని ప్రాపర్గా నేర్చుకోగలిగితే ఇక్కడ ల్యాక్స్లో ఎర్న్ చేయడానికి వీలుంది. నెక్స్ట్ ఫేస్లెస్ ఇంటర్నెట్ మార్కెటింగ్. ఇది వన్ సార్ట్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. కాకపోతే ఇక్కడ ఫిజికల్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేయం, ఓన్లీ డిజిటల్ ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేకపోతే బండల్స్ కావచ్చు. ఇలాంటి ప్రోడక్ట్స్ని మనం మన కస్టమర్స్కి ల్యాండింగ్ పేజెస్ ద్వారా కావచ్చు, లేదా ఓన్ వెబ్సైట్
లేకపోతే ఎనీ అదర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ నుండి మనం సేల్స్ చేసి చాలా పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ప్రోడక్ట్ డ్రాప్ షిప్పింగ్. ఇక్కడ ఒక బెస్ట్ ట్రెండింగ్ ప్రోడక్ట్ని మనం రీసెర్చ్ చేసి కనుక్కొని దాన్ని మన కస్టమర్స్కి మన ఓన్ వెబ్సైట్ ద్వారా లేకుంటే ల్యాండింగ్ పేజెస్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్వెంటరీ మనం ముందే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే సప్లయర్స్ నుంచి ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆర్డర్ ఓకే అయ్యాక సప్లయర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే సరిపోతుంది. ఇంకా టోటల్గా అక్కడి నుండి ప్రోడక్ట్ని ప్యాకేజ్ చేయడంతో పాటు షిప్పింగ్ని కూడా సప్లయర్సే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. POD, ప్రింట్ ఆన్ డిమాండ్. ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ డ్రాప్ షిప్పింగే, కాకపోతే ఇక్కడ ఫిజికల్ ప్రోడక్ట్ అయినప్పటికీ ప్రింటబుల్ ప్రోడక్ట్స్ మాత్రమే మనం సేల్ చేయొచ్చు. అంటే సేమ్ ఇక్కడ ప్రింట్ చేసిన ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి మనం సేల్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ కూడా మనం ఇన్వెంటరీని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఆర్డర్ ప్లేస్ అయ్యాక ఆ ఇన్ఫర్మేషన్ని సప్లయర్స్కి డిజైన్తో సహా ఫార్వర్డ్ చేస్తే ఆ సప్లయర్స్ ఆ ప్రోడక్ట్ని ప్రాపర్గా డిజైనింగ్ చేసి ప్యాకేజింగ్ చేసి కస్టమర్స్కి పంపించడం జరుగుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ ఆటోమేషన్. సో ఇందులో మనం డైలీ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తే సరిపోతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి బెస్ట్ డీల్స్ని చూస్ చేసుకొని ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తే ఆటోమేటిక్గా డీల్స్ అనేటివి మన వెబ్సైట్స్లో యాడ్ కావడం కానీ లేకపోతే మన ఛానల్స్లో యాడ్ కావడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే కస్టమర్స్ వచ్చి ఈ లింక్స్ త్రూ పర్చేస్ చేస్తారో అప్పుడు మనకి ఈ కమిషన్, ఈ అఫిలియేట్ కమిషన్ అనేది. వీడియో మార్కెటింగ్. ఇక్కడ ఒక నీష్ని కానీ కేటగిరీని కానీ సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఛానల్ రన్ చేస్తూ అదర్ బిజినెసెస్ని ప్రమోట్ చేయడం ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో మనీని ఎర్న్ చేయడం జరుగుతుంది. ఆటో బ్లాగింగ్. ఇది వన్ సార్ట్ ఆఫ్ బ్లాగింగే, కాకపోతే ఇక్కడ మొత్తం ఆటోమేషన్ ఉంటుంది. అంటే కంటెంట్ మనం రాయాల్సిన పని ఉండదు అండ్ పోస్టింగ్ మనం చేయాల్సిన పని ఉండదు. ఎప్పుడైతే మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసి కంటెంట్ని రెడీ చేసుకుంటామో ChatGPT లాంటి AI టూల్స్ని యూజ్ చేసి కంటెంట్ రాపిస్తూ పోస్ట్ ఆటోమేటిక్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం చాలా ఎక్కువ మొత్తంలో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అడ్వర్టైజింగ్. ఇక్కడ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లాంటి సర్వీసెస్ని మన క్లయింట్స్కి ఆఫర్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే మన ఇండియాలోనే తీసుకుంటే చాలామంది ఏజెన్సీ సెటప్ చేసి కేవలం ఫేస్బుక్ యాడ్స్ మీద సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఎర్న్ చేస్తున్నారు. చివరగా పర్సనల్ బ్రాండ్. మీరు బాగా మాట్లాడగలిగితే పాడ్కాస్ట్ స్టార్ట్ చేయండి. అలాగే కంటెంట్ రాయడం ఇష్టమైతే ఇన్స్టాగ్రామ్, అలాగే కంటెంట్ రాయడం ఇష్టమైతే లింక్డ్ఇన్, ట్విట్టర్ స్టార్ట్ చేయండి. అలాగే వీడియో క్రియేట్ చేయడం ఇష్టమైతే మాత్రం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసి తర్వాత యూట్యూబ్కి షిఫ్ట్ అవ్వండి. సో ఇవి కాకుండా ఇంకా ఎన్నో రకాల బిజినెసెస్ వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ వీటి గురించి ఇంకా క్లియర్గా ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా ఎర్న్ చేయడం జరుగుతుంది అనే విషయాలు. హోప్ ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye.